ఎక్కడం చేసేసుకుంటాడు వెళ్ళిపోయి. కానీ ఇలా ఎందుకు చేస్తాము అంటే లోక కళ్యాణ సిద్ధ్యర్థం. లోకమంత కళ్యాణం అంటే కేవలం పెళ్ళని కాదు, శుభం అని అర్థం, మంచి అని అర్థం. ఎప్పుడైతే ఈ శివ కళ్యాణం గాని, రామ కళ్యాణం గాని, శ్రీనివాస కళ్యాణం గాని ఇలా కళ్యాణాలు ఎందుకు చేస్తారు అంటే నిత్య కళ్యాణం పచ్చదోరణం. కళ్యాణం జరిగే ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయట. ఎవరైతే ఈ కళ్యాణాన్ని చూస్తారో, ఎవరైతే ఈ కళ్యాణంలో పాల్గొంటారో, ఎవరైతే ఈ కళ్యాణ ప్రసాదాన్ని స్వీకరిస్తారో అందరికీ కూడా ఒకటే ఫలితం, శివానుగ్రహ సిద్ధ్యర్థం. ఆయన అనుగ్రహం ఉంటే లేనిదంటూ ఉండదు, అన్నీ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి, మేళం చేయండి. అయ్యా ధ్రువం దేవో బృహస్పతి అది తీసుకో, మళ్ళా బట్ట వేలు పెట్టు, ముందు కళ్ళకి ఎత్తుకో, అందరికీ చూపించు. హర హర పార్వతీ హర హర మహాదేవ్. స్వామివారి గుడి చేసి తాకిచ్చి అమ్మవారి నెత్తి మీద అప్పుడే చేయండి స్వామి. తొందర ఎక్కువ అలా ఉండేదా ఏమవుతుంది. చక్కగా ఏం చేస్తా ఉన్నానా, గుండ్రంగా చేయి పైకి పైకి కొంచెం మక్కర్లా ఉండేలాగా టోపీలాగా ఇది కూడా అలా చేయి కాస్త ఉండాలి. అను తాను చాలే 5 నిమిషాలు తీసుకో. అరా కళ్ళగట్టుకోనా అందరికీ చూపించు. అయంజ బ్రహ్మణస్పతి అమ్మవారందరికీ చూపించు, చూపించు. చేతి తాగించు పక్కన, ఆ అమ్మవారికి చేతి తాగించు. తడి చేసుకోండి, తడి చేసుకోండి. అమ్మా చక్కగా లోపలికి వెళ్ళండి, వెళ్ళి ఆ స్వామి వారి దగ్గర మీరు పెట్టారే తలంబరాల బియ్యం, దాని 2 జాకెట్ ముక్కలు వేసుకోండి.